అయ్యారు ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చే సమయం బట్టి వందనాలు. మమ్మల్ని నీ చేతుల చాటును పంచుకు నాయన జరిగే కార్యక్రమం అంతటిపై నీ ఆలోచన వహించి మహిమ పొందు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆన్ చేసేది ఆన్ చేయాలి బయట ఇప్పుడు ఆన్లో ఉండాలి. అయ్యారు వందనాలు అయ్యారు. అందరూ బాగున్నారా? హైదరాబాద్ నుంచి మమ్మల్ని ప్రేమించి మా శ్రీకాకుళం జిల్లా వచ్చి అందులోనూ డెంకాడ గ్రామం వచ్చి నన్ను పరామర్శించడానికి నన్ను దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపని నేను భావిస్తున్నాను. అది ఎలాగంటే మీలాంటి పరిస్థితులు పెద్దలు మా గృహాల్లో మీ వర్గంలో అయితే కాదు. అయితే మీరు అది రావడం అంటే అది దేవుని కృప. మీలాంటి ఈ వయసులో ఓపిక మీద వ్యక్తిని చూడాలని అంటే అది ఎక్కడ ఉన్నదో చిన్నపాటి. అయితే అయ్యగారు మిమ్మల్ని కొన్ని మాట్లాడుకుంటాను. అయ్యగారు అయితే ఇప్పుడు మీ వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది అయ్యగారు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. 75 4 నెలలు. 75 సంవత్సరాలు దాటింది. 75 సంవత్సరాల్లో కూడా దేవుడు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంత యాక్టివ్గా ఉన్నారంటే చాలా అది దేవుడి కృపే. అయితే అయ్యగారు మరి మీరు ఏ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు? ఏ పట్టణంలో? మేము ఇదివరకు నల్గొండ జిల్లా 3 జిల్లాలు కలిసి ఉండేది. ఇప్పుడు 3 జిల్లాలుగా విభజించారు. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి. ఈ భువనగిరి యాదాద్రి జిల్లాలో నేను సేవ చేస్తున్నాను. బాక్స్ చర్చి నారాయణగూడ బ్రాంచ్ 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన అనుభవం దగ్గర. మరి ఇంచుమించుగా మేము మీతో కలిసి 2007, 2008, 2007 ప్రాంతంలో ఉన్నాం. 6-7 ఆ సమయంలో మీ ఇంచుమించుకు 18 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా మీరు ప్రత్యేకంగా మీ శిష్యుని చూడడానికో లేకపోతే మీ దగ్గర దాసుని చూడడానికో రావడానికి గల కారణం అసలు ఏమంటారు? ఏముంది మధ్యలో? ఇది దేవుని నడిపింపే, దేవుని ప్రేమ, దేవుని నడిపింపే. అంతేగాని మీకు మాకైతే ఈ లోకంలో ఏ బంధం లేదు. కానీ ఒకే బంధం దేవుని ప్రేమ. మీరు చేసి మాట్లాడాను, వీడియో కాల్ చేసిండు. నేను అందువల్ల ఇక నీ దగ్గరికి రావాలి, ఒక్కసారి ప్రాంతం దర్శించాలి. మాకు చాలా సంతోషం అయ్యగారు రావడం కూడాను. అయితే అయ్యగారు మరి మధ్యలో ఒక చిన్న ప్రశ్న. మరి మీరు అసలు ప్రభువులోనికి రావడానికి గల కారణం అసలు ఏంటి? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ సొంత ప్రాంతం ఏంటి? మీ తాలూకా అందం ఎంతమంది? మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మీరు ఏ రీతిగా దేవుడిని రాగలిగారు? అసలు మీ రక్షణ సాక్ష్యం ఏమైనా మాకు కొంచెం సేపు, ఒక 2 సేపు మాకు ఏమైనా చెప్పగలుగుతారా? నేను పద్మశాలి కుటుంబం ఉన్నాను. అయ్యా, అందరూ మా కుటుంబంలో మొత్తం అందరూ అన్యులే, రాముని భక్తులే. అవును. అయితే మేము 5 అన్నదమ్ములం. అవును. 5లో నేను రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న, కరుణాకర్. అందరూ 2 చెల్లెలు. ఇక నేను చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పటి నుండే కమ్యూనిస్ట్ పార్టీ జెండా కమ్యూనిస్ట్ అంటే మీరు నక్సలైట్ లోనికి అవకాశం ఉందన్నమాట. అయితే ప్రాంతంలో ఎక్కడ స్టూడెంట్స్ పోయినా, ఎవరైనా టీచర్స్ దౌర్జన్యం చేసిన, కొట్టిన, చేసిన గ్రామంలో దొరలను బెదిరించడం మేమే. పోయి దొరలు గడి ముందు పోయి బయటికెళ్ళి నా కూడా కానీ 60 మంది పోయి తప్పించాలని భయపడేది. అయితే ఇట్లా ఒక అబ్బాయి దొరలు జీవితం, ఆ జీవితం ఉన్న అబ్బాయిని కొని బాగా కొడుచుడు వాళ్ళు మెచ్చుకుంటున్నా తక్కువ వచ్చి ఎప్పుడైనా చాలా పట్టుకోవడానికి దూరం మాకు వచ్చాం. మేము 40 మంది పెట్టి తీసుకొచ్చాను. ఇక తర్వాత ఇంత అన్యాయమా అని చెప్పి ఇక మీ అప్పటి నుంచి ఇక 45 భావాలతో ఆకర్షణ. ఇక ఇంత అయితే మీరు నక్సలిజంలో ఎందుకు జాయిన్ అయ్యారు? అసలు మీరు
ఎందుకంటే ఎవరన్నా దౌర్జన్యం ఎక్కువ ఉంది. వాళ్ళు ఏదంటే అదే ఇక మనం ఎవరిని రాగదు. ఇక రెండవది పరుడు మూకలన్నీ వాళ్ళే పట్టాలు చేసుకున్నాం. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వాళ్ళే. అయితే ఒకరు మా పద్మశాలి దానికి కొంతమంది 3 బావులు ఉన్నాయి. 3 బావులు కూడా ఆక్యుపై చేస్తే ఆ రోజుల్లో ఆర్థిక స్తోమత లేక రకం కట్టి కట్టుకుంటారు. అయితే మరి ఆ టైంలో మీరు నక్సలిజంలో జాయిన్ అయినప్పుడు మీ తన బ్యాచ్ పేరు అని చెప్పగలుగుతారా? సమాధానం దాదాపు మా పిల్లలు మా బ్యాచ్ అంటే మీ నక్సలైట్లో మీరు ఉంటారు జాయిన్ ఆ టైంలో. అయితే కొండాపల్లి సీతారామయ్య, కమ్యూనిస్ట్ లీడర్ రామనరసయ్య, తర్వాత కాశీపతి, వరవరరావు, చరవణరాజు, జ్వాలాముఖి, లక్ష్మయ్య అనే డాక్టర్, నేను డాక్టర్ వెటర్నరీ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ నేను. అబ్బా, డాక్టర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే ఆ రీతిగా ఉన్నప్పుడు ఒకసారి పోదాంపా అని అందరం కలిసి మేము ఈ పిల్లలు సమ్మర్ సెలవుల్లో తిరిగి వస్తారుగా, అట్లా మేము క్యాంపు వేసుకొని నర్సంపేట ఏరియాకు పోయి 2 రోజులు అక్కడ చూసి అక్కడ చూసి ఆ జనాలను చూడగానే మాకు చాలా బాధ అనిపించింది. ఏమిటి అంటే ప్రతి మగ మనిషి ఒక వెచ్చడు గుడ్డని మోసి పెట్టుకున్నాడు. చిన్న వస్త్రాలు లేదు, ఆడవాళ్ళకు కూడా వెచ్చడు గుడ్డ. ఈ ఆడవాళ్ళకు మాత్రం జాడు గుడ్డ చుట్టూ కనపడకుండా ఆ విధంగా ఉండేది. పైన జాకెట్ లేదు, ఏమీ లేదు. అంత అనాగరికంగా మేము అడిగాను చుట్టుపక్కల ఊళ్ళలో 3 రోజులు క్యాంప్ వేసి, అమ్మా మీకు వ్యవసాయం ఉందని. మాకు వ్యవసాయం ఎవరు లేదని. అది ఇంకా ఈ అడిగిగా కొట్టుకొని మీరు సేవింగ్ చేసుకోవచ్చు కదా అని కొట్టుకొని పారిశ్రామిక మా గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని కొడతారు అని చెప్పారు. అట్లా ఇక మేమందరం అట్లా చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలు చేసి అందరూ అట్లా చెప్పారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత మంచిదంటే గట్టుక గంజి వరైనం ఊళ్ళే వెనకట సాగర్లో అట్టుకొని పోయేది. అయ్యేసి బట్టలు వచ్చి వాస్తవంగా జీవించేవారు. అయితే అట్లా మాకు మరి మీరు వాళ్ళకు వచ్చిండ్రు అని గట్టు కావాలి, జొన్న గట్టు కావాలి, సద్ద గట్టు కావాలి, జావా వరైనం ఇట్లా రకరకాల పొలాలు రాగులు ఇట్లా వండి తెచ్చేది. అయినా తింటారా మా భోజనం తింటామని అందరం తిన్నాం. ఇట్లా 3 రోజులు అయినాక మాకు ఆలోచన వచ్చింది, అబ్బా అడవి జంతువులాగా ఉన్నారు వీళ్ళు, ఆది మానవులాగా ఉన్నారు అని చెప్పి మంచి ఎవరు ఆడవాళ్ళు జాకెట్లు లేవు, గుడ్డలు కూడా కప్పుకున్నాయి లేవు. అంటే నాగరికత లేదు, బట్టలు కూడా లేవు. అయ్యో, అయితే ఏ సంవత్సరం 1966 అయితే ఈ పరిస్థితిని చూసి మీరు చరించిపోయి ఇంకా ఇది న్యాయం చేయాలంటే దాంట్లో ఉండాలి. అయితే కొండపల్లి సీతారామయ్య ఆయన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కొండపల్లి సీతారామయ్య, అల్లువెల్లి వెంకన్న మాధవ నారాయణ స్వామి ఆయన కూడా మంచి నాయకుడు. ఆయన సమితి ప్రెసిడెంట్ గెలిచాడు. చంద్రపుడారెడ్డి ఆ రోజుల్లోనే గవర్నమెంట్ జాబ్ ఒక ప్రాజెక్ట్ ఆఫీస్ ఏమిటి, కానీ ఆయన కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాడు. చాలా మంది ఉన్నారు. సత్యం ఇక మేమందరం కలిసి ఒక 14 మంది. ఆ 14 మంది ఆ 3 రోజులు చూసినాక చాలా వచ్చేద్దాం, ఏమి లేదు, మేము అడ్డం వచ్చిన మేము చూసుకున్నాం. పొలం ముందు ఏం చేయాలంటే పట్ట మొదలు చెట్లు కొట్టాలి, చెట్లు కొట్టించి చెరువులు పోయించాలి. చెరువులు పోయించి ఆ తర్వాత ఈ చెరువుల నీళ్ళతో పొడవ చేసుకొని పంటలు పండియాలి. అయితే మరి ఎన్ని కావాలి ఎట్లా అంటే మేము ధనవంతుల దగ్గర
వసూలు చేసిండు. చునకాయ కల్లేదారుల దగ్గర, తర్వాత అడవి ఫారెస్టుని నరకపోయే వాళ్ళ కాంట్రాక్టర్ల ద్వారా, ఇక చురికి పనులు, ఇప్ప పనులు, ఇట్లా ఆ నూనె కాయలు అన్ని సరే అయ్యారు. ఓకే, అంతవరకు కూడా మీ జీవనం వాళ్ళతో సాగించారు. వాళ్ళ గురించి మీరు మళ్ళా కమ్యూనిస్టులు జాయిన్ అయ్యారు, నక్సలైట్లు ఉన్నారు. మరి నక్సలైట్లు జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఏమైనా అవాంతరాలు ఏమి జరగలేదా? ఆ రోజుల్లో మా పేరు మేము ఎవరు కూడా ఎవరి పేరు ఎవరు చెప్పకపోయారు, చెప్పుకోవద్దు. ఏం పేరు? నా పేరు రాజాను, ఫస్ట్ రాజాను. ఇక నాకు చదవదు 11 పేర్లు ఉన్నాయి. 11 పేర్లు మళ్ళీ తర్వాత పెట్టుకున్నాను. ఎందుకు విశేషాలు పెరుగుతున్నా కొద్దీ ఇక పేర్లు మార్చేయాలి. ఆ రీతిగా అందరం కలిసి 3 దళాలుగా విభజించి 33 చెరువులు పోయించాం. మేమే బియ్యం వండటం చేయటం. ఆ తర్వాత చెరువులు పోయించినాక ఆ చెరువులో ఉన్నటువంటి ఆ చెట్లన్నింటిని కొట్టించి పొక్కిని తీసుకొచ్చి మొత్తం ఏళ్ళతో సహా ఉడబీకి మనిషి ఎంతమంది తన ఎన్ని కుటుంబాలను లెక్కేసి కుటుంబానికి 2 ఎకరాలు మొత్తం ఫారెస్ట్ కొట్టించి చెట్లు వేయించాను. కానీ వాళ్ళకు భోజనం గీజనం అన్ని మేమే చేసి ఏదైనా కానీ సోషల్ సర్వీస్ చేశారు బాగా. సాంఘికంగా వాళ్ళకి సేవ చేయాలని ఆలోచన మీకు మొదటి ఉంది. ఎందుకంటే వాళ్ళు అలగారిపోతున్నారు, పాడైపోతున్నారు, బయట తీసుకురావాలని ఆలోచిస్తారు. ఇక బట్టలు తాను లారీల కొద్దిగా తీసుకొచ్చి అందరికి మిషన్లు టైలర్లు నేర్చుకున్న టైలర్లు తీసుకొచ్చి ఇంత పరిస్థితుల్లో కూడా మీరే చేయించారు. అందరూ మీ కమ్యూనిస్ట్ ద్వారా చేయించారు. మరి గవర్నమెంట్ చూసుకోలేదా? గవర్నమెంట్ ఏం లేదు. అయితే స్కూల్ కూడా లేవు అక్కడ. మేమే స్కూల్ టీచర్లను పెట్టి గుడిసె చేపించి ఆ గుడిసెలో స్కూల్ చెప్పేయటం. చిన్న వ్యాధులకు జ్వరం, మామూలుగా తలనొప్పి, కడుపు నొప్పి, దానికి ఆర్ఎంపీ డాక్టర్లు ఒక మంచి సీనియర్లను తీసుకొచ్చి పెట్టి వాళ్ళతోని వైద్యం చేయించి ఫ్రీగా. ఆ రీతిగా 360 చెరువులు పోయించారు. దాదాపు ఒక్కొక్క చెరువు కింద 100 ఎకరాలు నరికి సేవింగ్ చేయించారు. ఇక ఫారెస్ట్ వాళ్ళు మా ఎమ్మెల్యే వాళ్ళు అమ్మో ఈ అన్నాలు దొరుకుని నీళ్ళు రెచ్చిపోతున్నాడు, అన్నాలు పట్టుకోవాలి, చేయాలి, కాల్ చేయాలని ఇలా తిరుగుతుంది. కానీ అడవికి లోపలికి రావాలంటే వాళ్ళు భయపడేది. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కదా, చెట్టు సాటుకుని మమ్మల్ని కలుస్తున్నాడు. వీటి వాళ్ళు కూడా భయపడేది, రాకపోయేది. ఇక ఊళ్ళోని మీరు అన్నాలు పెడుతున్నారు, దాచి పెడుతున్నారు, అన్నాలని అని చెప్పి వాళ్ళు చాలా మంది హింసించి కొట్టారు. అందరికి మంచిగా లంగాలు, మంచిగా జాకెట్లు, అందరికి ఓనీలు, మళ్ళీ పైకి మూగలకు నెక్కలు, మంచిగా చొక్కాలు అందరికి అన్ని చేసినాక ఇంకా తిరుపతిలో వెళ్ళిపోయి అమ్మాయి వేసి మొత్తం ఫారెస్ట్ లేకుండా ఏం చేస్తున్నాడు. కాంట్రాక్టర్లు ఏం చేశారంటే 2-3 కాంట్రాక్టర్లు మాతో మాట్లాడి ఏం చెప్పమని అటు పోయి పోలీసు వాళ్ళు చెప్పేది. ఇంకో మా దగ్గరకు వస్తారు, మేము అడిగి కూర్చున్నాం, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు, FBI ఇవ్వకపోతే మమ్మల్ని వేరే సంస్థలు అన్నారు. ఇక మేము మీరు చెప్తున్న ఎట్ట పట్టుకున్నాం, మీరే పట్టుకోవాలని. ఇక వాళ్ళు సమాచారం ఇచ్చే పోలీసులు ఎట్లా సివిల్ డ్రెస్లో ఎవరికి గుర్తు తెలవకుండా వ్యాన్లను వచ్చి మా ఊరి తక్కువ లేదు కాదు, మా ఊరి చెట్ల మీద పైన ఉండి లోపల ఎవడు లారీలన్నా అని చూసేవాడు. సైగ చేసేది, వద్దు మీరు రావద్దు, మీరు వస్తే అన్న ఉన్నారు జనాలు శుభాబు అనగా మేము దానికి పైన సైగ చేసేది. ఆ సైగను మేము గమనించి పోకపోయాం. ఇక వాళ్ళు ఇట్లా వచ్చి అదే ఇట్లా దొరకట్లేదని ఊళ్ళో క్యాంపులు వేసి పట్టుకునేది. అయితే ఒకసారి కాంతప్ప అనే ఆమెని పట్టుకొని చెట్టు కట్టి కాంతప్ప
అయితే చెట్టు కట్టేసి చెప్పు జలమేడం అని మేము తీసుకుపోతాం. అయితే ఆ తండాలు 3 తండాలు కలిసి ఉన్నాయి. అందరూ నిలిపేయాలని చూస్తున్నారు కానీ పోలీసు వాళ్ళు భయపడి, గవర్నమెంట్ భయపడి ఎవరు వస్తారు. మారు వేషం మీద తెల్ల బట్టలు కట్టుకొని, మామూలు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పోయి కళ్ళ అనుకొని ముగ్గురు కలిసిపోయాడు. మంచి కళ మిలిటరీ ట్రైనింగ్ పోయి కాంతకని ఖచ్చితంగా గబా గబా కట్టు చెట్టు కట్టేసిన నరికి కాదు, తాడుని నరికిన కట్టిన తాడు మీరు వచ్చి నరికి కాంతకు తీసుకుంటే తర్వాత మరి కాంతకు తీసుకుని పోయిన తర్వాత నాదెండ్ల భాస్కర్ సీఎం 1 సంవత్సరం ఉండాలి. వాడి బామ్మది ఈ పోలీసు వారు ఎప్పుడు సమాచారం సీఎం అయితే వాడు పోలీసు వారికి ఇంటిమేషన్ ఇచ్చాడు. వాడి బామ్మకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇక ఎమ్మెల్యే పట్టుకోవాలని ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీఎంకు వార్నింగ్ ఇవ్వలేదు, దానికి ఇస్తానికి మాకు దొరకలే. కానీ ఆయన బామ్మకి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కనుక పోలీసు వాళ్ళు సమాచారం నరికే సంపుతాం అన్నా కానీ వాడు ఒకసారి ఎక్కడిలో 3సారి ఎరగబెట్టి మళ్ళా 4వసారి మళ్ళీ దడ మీద దాడి చేసిన 3 కామ్రేడ్ చనిపోయారు. మొట్టమొదలు అమరుడు వెంకటేశ్వరరావు లాయర్, పత్తిపాటి వెంకటేశ్వరరావు. అయితే అది చాలా బాగా. ఆ తర్వాత ఇంకా ఇంకొక ఆయన ముగ్గురు చనిపోయారు. అయితే అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోతే మీరు కొంచెం బాగుంటారు. అలా ఎలక్షన్ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావే బామ్మకి ఈ పని చేయించుకుని నన్ను ఎవడే ఎలా చేసిన నాదెండ్ల భాస్కర్ సీఎం యొక్క బామ్మపై బండి కట్టేసిన. అయితే చాలా కదా ఇంకా ఇప్పటికూ వేయాలి. వాడు ఆయన గుండెకాయ చూసి తీసుకొని వచ్చి వండుకొచ్చింది. వద్దురా అంటే వెళ్ళే. అయితే నేను డాక్టర్ కదా, ఈ ఏ మాంసం అయినా విషయం రాదు, బాగా ఉడకాలి. ఉడికితే విషయం అంతా ఇరిగిపోతుంది, తినొచ్చు ఏ కావాలని అనగా ఏ కావాలి నేను తింటాను. ఆయన ఉడుకుని ఆ తర్వాత మా అందరికి కూడా ధైర్యం వచ్చింది. చేసి అయితే మోటార్ సైకిల్ మీద కారు మీద ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళని మేము అంతకంటే స్పీడ్లో ఉరికిపోయి పట్టుకొని కూర్చోబెట్టి బెదిరించే మళ్ళా ఎవరినైనా బెదిరించడంలో డబ్బులు ఇవ్వమని, గొర్రెలు ఇవ్వమని, మేకలు ఇవ్వమని, పశువులు ఇవ్వమని, పైసలు ఇవ్వమని అంతే. సంస్కృతం అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్. అయితే జరిగితే అందరూ కూడా భయపడ్డారు. కొంతమంది ఈ బాలేశ్వరులు కూడా పోలీసులు మొత్తం చెప్పి ఇస్తామన్నారు. అట్లా కొంతమంది చెప్పి ఇక అటువంటి బాలేశ్వరులు కూడా ఇష్టపడింది కొంతమంది. ఇక తర్వాత ఇక భయపడ్డారు అన్నారు. అయితే లోపలికి వాళ్ళు అడవిలోకి రాకపోయేది, ఎందుకంటే చెట్టు పెద్ద ఉన్నాయి కదా, ఛాన్సులు లేవు. అప్పుడు ఏమైనా ఏ దాని పిల్లదారు లేదు, ఏమైనా నడుస్తున్నా ఓడిపోయి దాన్ని. అయితే అట్లా ఉన్నటువంటి చోట్ల మేము పెద్ద తోవులు అంటే సముద్రం అంత ఎటువంటిదో అటువంటి తోవులు ఉన్నాయి. అంటే 24 గంటలు మీదే అటువంటి దగ్గర మేము మకాం వేసి అడవిలో ఉండి ఒక్కొక్కసారి మా చొక్కాలు బన్నీళ్ళు ఇక్కడ కింద ఈడ పట్టుకుంటే కట్టెలాగా ఇక్కడ నిలబడి, ఎందుకంటే చెమట
బట్టలు స్నానం చేసడానికి వీలు ఇప్పుడు ఉడుకొచ్చినా కూడా ఎక్కువసేపు అయితే ఇక్కడ పొగ వాసన వస్తుంది, కట్టెలు వస్తున్నాయి, భయం. ఇది అనుకోలేదు మాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ రీతిగా చాలా ఏళ్ళు చిక్కులు పడ్డాయి. ఎన్ని చిక్కులు ఉంటాయి. మేము ఊళ్ళో పోయి బళ్ళు పెట్టి విద్య నేర్పించి పూలు తెప్పించి మళ్ళా వైద్యం చెప్పి అయితే కూడా రాష్ట్రానికి ఒక రకం మంచిదే అంటారా? అప్పుడు అంటే లేకపోతే ఇప్పటికీ పోయారు బట్టలు మేము వేడుకలే అంటే మీరు కూడా ఒక రకంగా సర్వీస్ చేసినట్టే. ప్రజాసేవ అయితే ఆ రీతిలో చేసినప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు ఇంత హింసలు పెట్టి చెప్పకూడదు. అది మీకు ఏడు పోసిందా మీకు మరుమందు పెట్టినారా వాళ్ళు అని మరుమందు కాదు సార్, మమ్మల్ని పోయింది చంపండి మేము వాళ్ళు మాకు చెప్తారు. చెప్పని వేట చెప్తాం ఎక్కడ ఉండరు, అడవులే ఉండరు, వస్తే పోదు నాకు చెప్తారు అని చెప్పి వాళ్ళు ఇక ఇక రావడం లేదు. వాళ్ళకు ఉద్యోగం పిల్లలు, పెద్ద పిల్లలు, శిక్షణ పిల్లలు, దేవుడు పిల్లలు, అడవి పిల్లలు, సింహాల పిల్లలు పట్టుకొని సర్కస్సులు నేర్పించి వాళ్ళు సర్కస్సులు పెట్టుకుంటాం 50 అని డబ్బులు ఇచ్చే. ఆ డబ్బులు ఇచ్చే వీళ్ళు పెళ్ళి లేదు, ఏమైనా మీ అమ్మాయి మా అబ్బాయికి రాదా అని తీసుకోపోరాదని అయితే ఇక మేము అట్లా రావాలని వెళ్ళేసి బాగా సర్వీస్ చేశారు. అయితే మంచి భోజనం ఇలా జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు జరిగింది మీకు? నేను 70 వరకు అంటే 60 నుంచే 66 నుంచి 70 వరకు చేశారు, ఈ సర్వీస్ చేశారు. మరి మీ మీద ప్రభుత్వం ఎప్పుడైనా మీ పేరు ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళిందా? శత్రుజ్ఞ, చిట్టిపోటు శత్రుజ్ఞ అనే పేరు 60 ఏళ్ళనే వెళ్ళింది. 60 ఏళ్ళు వెళ్ళిందా? 60 ఏళ్ళనే గవర్నమెంట్ దృష్టిలో వచ్చి పాపులర్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ 10,000 నాకు ఇవ్వాలి. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 ఫస్ట్ 67, 68లో 30,000. అబ్బో, అలా మీ రేట్ కూడా పెరుగుతుంది. 70, 60,000 ఇలా ఇంకా కూడా పెరిగే స్థాయికి వచ్చేసరికి అంటే మిమ్మల్ని పట్టి అప్పగిస్తే 60,000 ఇస్తామన్నారు. కేసు పెట్టమన్నారు. చంపి నాకు అప్పగించిన రివార్డు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మీ మీదకి చిన్న మాట. మిమ్మల్ని పట్టుకుంటే మిమ్మల్ని అప్పగిస్తే శవంగా అప్పగించినా బతికి అప్పగించినా వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు ఇస్తూ 60,000 రూపాయలు ఇస్తారు. ఇది 1970లో గవర్నమెంట్ నుంచి. ఎవరు గవర్నమెంట్ ఉండేది? మరి చెన్నారెడ్డి ఆయన. అంటే మీరు ఆల్మోస్ట్ ఇంచుమించుగా నచ్చలేదు గుర్తించారైతే రాష్ట్రానికి. 76లో ఇక 70 వరకు ఈ ఫారెస్ట్ ఏరియాలో తెలియదు. నువ్వు ధైర్యం, సాహసం మంచిది, నీవు నీ సాక్ష్యం, నువ్వు చేసే సేవ గొప్పది, నువ్వు నల్గొండ జిల్లాకే పోవాలని చెప్పి నన్ను అక్కడి నుంచి నల్గొండ జిల్లాకి అక్కడే ఉందిరా శ్రీకాకుళం ఇవన్నీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? నర్సంపేట అంటే నర్సంపేట ఆయన సిపిఐ నాయకుడు ఎమ్మెల్యే ఆయన ఏరియా. నర్సంపేట ఏ జిల్లా వస్తుంది? అది నర్సంపేట. సరే అంటే శ్రీకాకుళం వాళ్ళతో మీ పరిచయం ఉన్నాయా? శ్రీకాకుళంలో సంవత్సరం మొత్తం ఉన్నా. ఏ సంవత్సరంలో? 66లో స్టార్టింగ్ లో 66లో మొత్తం శ్రీకాకుళం నుండి మేము పరిచయం చేసుకుంటే నా పేరు తెలిసిపోయి పలానా సుమ్మడే ఇలా నేను ఇక రావడం జరిగింది. పార్టీ ఏం చెప్పిందంటే ఆయనను ఇక్కడ ఉంచొద్దు అంటే నర్సంపేట ఏరియాను కొంచెం కూర్చి
అయితే ఇక నువ్వు యాక్టివ్గా బాగా పనిచేస్తున్నావు. నీ ఏరియాలో నువ్వు నల్గొండ జిల్లాలో సేవ చేయాలి. ఈ ఊళ్ళలోని గవర్నమెంట్ జరగకుండా రాష్ట్రంలో ఉండి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా మీకు నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్ నల్గొండ జిల్లాకి ఇచ్చాక మిగిలిన ఖమ్మం జిల్లా కూడా నర్సంపేట ఖమ్మం చేసింది. అయితే ఖమ్మం జిల్లా కూడా ఇవే ఆ ఏరియా నుంచి వస్తువులని క్యాడర్ని తీసుకొని పోయి అభివృద్ధిలో అన్నారు గవర్నమెంట్. ఆ రీతిగా ఖమ్మం డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, ఈ 2 జిల్లాలు నాకు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా ఇవే తిరగాలి. అయితే ఇంచుమించు మీకు 6-7 జిల్లాలు ఇచ్చినట్టు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ 3 జిల్లాలు ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ వచ్చి ఇంకా ఉంది మొత్తం 3. అప్పుడు 3 ఇప్పుడు 4 పెరిగాయి. ఇక ఇన్ఛార్జి నేను చాలా జాగ్రత్తగా నేటి వరకు 76 ఒక ద్రోహి నన్ను పట్టించింది. నన్ను పట్టి ఏంటనే ఎవరి పోలీసులు పట్టుకొని ఇక రకరకాల హింసలు పెట్టి రకరకాల హింసలు పెట్టి ఇక కేసులు పెట్టిన చేయని కేసులు అన్నీ పెట్టింది. చేసిన కేసు ఒక్కడు పెట్టింది. చేసిన చాలా చేసింది కానీ చేసిన ఏం పెట్టింది, చేయని పెట్టింది. సరే ఎవరు రాను కోర్టుకు రాదని మొట్టమొదలు అందరూ వచ్చి నాకేంటన్నా ఇంకా దండం పెట్టి అన్నాక తర్వాత జడ్జి ఉన్నాడు. జడ్జి దండం పెడితే జడ్జి అయితే మరి ఆయన అమ్మనాథం ఊళ్ళో ఎక్కడ పెడతారు, మొట్టమొదటి ఆయనకి దండం పెడతావు అంటావు, మళ్ళీ తర్వాత నాకు దండం పెడతావు, నాకు జరుగుతుంటూ ఎక్కడ అమ్మమ్మ ఇప్పుడు ఎంత భయం ఉంటుంది ఆయన అంటే అమ్మ. ఇక ఒక రోజు కోర్టులో అలా జడ్జి మీరంతా దొంగలరా, దోచుకుంటారా అని చెప్పారు. అనగానే కాలు చెప్పు తీసి కడితే ఈడ పడితే ఎవరు జడ్జి చేసి నేనే కొడితే ఈడ పడితే కూర్చొని కూరబడ్డాడు. నేను ఆయన తీసుకుపోయి నన్ను బయటికి తీసుకుపోయి చెప్పులు వేసుకుని రావద్దు అని నేను చెప్పులు వేసుకోకపోతే నేను రాను. దుర్గరాష్ట్రుని ఆస్థానంలో రాజులకే న్యాయం జరిగింది, సామాన్యుడికి జరగాలి. మరి నీ కోర్టులో నాకేం జరుగుతుందా? నన్ను ఎట్లాగో తెచ్చేస్తావు, నన్ను సహాయం చేస్తారు పోలీసులు, నువ్వేం చేస్తావా అని చెప్పి చేసింది. ఇక చెప్పచ్చు వేసిపోయిందని చేదు ఆమె భార్య, పిల్లలు, కొడుకు, కోడలకి కాలేజీలు పట్టుకొని ఇక అందరికీ చెప్పింది. అయ్యా ఆయన చెప్పులు చూడండి రాని, ఆయన డ్యూటీ మేము పోము, నీ కేసు పెట్టు అని చెప్పాం. ఎస్పీ ఐజీ కాంచి కేసు పెట్టరా? అవును చేసి హోమనే పెట్టినాయి. మీరు బాగానే అంటారు, వెళ్ళిపోతారు. ఏ రాత్రిలో వస్తారు, నా పిల్లలు వెళ్ళిపోతారు. నేను పెట్టాను. ఇక పెట్టలే. పోలీసులు, జడ్జీలు, లాయర్లు అందరూ భయపడుతున్నారు. నేను కోర్టుకు రావాలంటే ముందు ఒక వ్యాన్, ఎక్కువ వ్యాన్, మధ్యలో వ్యాన్, పోలీస్ వ్యాన్. మరి మామూలు వ్యాన్ రాదు. ఈ పోలీస్ జీప్, మిలిటరీ జీప్, తుపాకులు పట్టుకో 4 వేలు. దీంట్లో 8 మంది, దాంట్లో 8 మంది, మళ్ళా నా దాంట్లో 6, మళ్ళీ నా దాంట్లో 2 సిఐలు, 2 ఎస్ఐలు, 1 డిఎస్పీ, మళ్ళీ అందరూ ఆఫీసర్లే. కోర్టులు తీసుకుపోయి మనం తీసుకొని వచ్చేది. ఏ జైలు అయినా నేను బాగానే కిచెన్లో జరగడం. కిచెన్ అంటే వంటలు ఉంటుంది కదా, చూసి అలా 105 ఉంది,
ఏం మనుషులు అనుకున్నావా ఏం పశువులు అనుకున్నావా ఒకసారి కానీ అని మళ్ళీ వచ్చి ఆ అన్నాన్ని बोले वो रेस्टोरेंट रेस्टोरेंट రమ్మని बोले बोले మన్ను ఇసుకలు మట్టిని బట్టి ఇయ్యగలగాలి వ్యవస్థలో మంచివాళ్ళు ఏం ఆ మెరుగైంది ఎట్లా తింటారా ఉడికినాను మంచి వడాలు పెట్టాను జైలను పాలని పేరుకొని కూరగాయలని అన్ని భాగం చేసి ఎక్కడ జైల్లో కూడా మీరు ప్రతాపం చూపించారా? జైలు పొలంలోనూ ప్రతాపం చూపించారు, కొండల్లోనూ ప్రతాపం చూపించారు, ప్రజల్లోనూ ప్రతాపం. లాస్ట్ జైలు అధికారులు ఎందుకంటే మేము ప్రాణాల మీద ఆశ వదులుకున్నాము. అది అర్థమైంది. మమ్మల్ని ఎట్లయినా చంపేస్తారు. ఈ చర్చ ముందు ధైర్యమైన సావాలి, ప్రజల కొరకే సావాలి అని మా తెగింపు అన్నమాట. అయితే మా కేసులో ఒక 5 చూడండి.